హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ మంచి సమయంలో మనము సృష్టి కథ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అందరూ రండి. అందరూ కూర్చున్నట్లయితే మనమందరం కూడా బైబిల్ గురించినటువంటి ధ్యానాలు ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 3వ వచనాల గురించి చూద్దాం. అందరూ కూర్చోండి. అందరూ చక్రంగా కూర్చోండి. ఒకసారి మనము చూద్దాం. దేవుడు ఆరంభంలో విశ్వాన్ని చేసినప్పుడు భూమికి ఒక ఆకారం అంటూ ఏదీ లేదు. భూమి మీద జీవరాశులు కూడా లేవు. అంతా చీకటిమయంగా ఉంది. పరవళ్ళు తొక్కుతున్న నీళ్లు లోకమంతా ఆవరించి ఉన్నాయి. దేవుని శక్తి నీళ్ళ మీద కదులుతూ ఉంది. అప్పుడు వెలుగు కలుగుగాక అని దేవుడు పలికాడు. వెంటనే వెలుగు కలిగింది. అది చూసి ఆయన సంతోషించాడు. అప్పుడు చీకటి నుండి వెలుగును వేరు చేశారు. వెలుగుకు పగలనియు, చీకటికి రాత్రనియు ఆయన పేరు పెట్టాడు. రాత్రి గడిచి తెల్లవారింది. అదే మొదటి రోజు. దేవుడు ఇలా అన్నాడు, ఆకాశం కలుగునుగాక అని. అది అలాగే జరిగింది. దేవుడు ఆకాశాన్ని చేశాడు. రాత్రి గడిచింది, ఉదయం అయ్యింది. ఇది 2వ రోజు. అప్పుడు దేవుడు ఆకాశం కింద ఉన్న నీరంతా ఒక చోటికి వచ్చి నేల కనిపించునుగాక అని అన్నాడు. అది అలాగే జరిగింది. అప్పుడు ఆయన నేలకు భూమి నీళ్ళు అని, నీళ్లకు సముద్రం అని పేరు పెట్టాడు. అది దేవునికి సంతోషం కలిగించింది. అప్పుడు అన్ని రకాల మొక్కలని, కొన్ని ధాన్యపు గింజలు వాటిని, మరికొన్ని పళ్ళు ఇచ్చే వాటిని భూమి మీద మొలుచునుగాక అని అన్నాడు. అలాగే జరిగింది. ఇది దేవునికి ఆనందం కలిగించింది. ఆ రాత్రి గడిచి మళ్ళీ తెల్లవారింది. ఇది 3వ రోజు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, పగలను రాత్రిని వేరు చేయటానికి ఆకాశంలో జ్యోతులను కలిగి భూమికి వెలుగును ఇవ్వటానికి ఇవి ఆకాశంలో ప్రకాశించాలి అని. రోజులన్నీ, ఋతువులన్నీ, సంవత్సరాలన్నీ కూడా సూచించాలి. అలాగే జరిగింది. రాత్రి గడిచి తెల్లవారింది. ఇది 4వ రోజు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, నీటిలో రకరకాల జీవరాశులు, వాటితో పాటు గాలిలో ఎగిరే రకరకాల పక్షులు కలుగునుగాక. అది అలాగే జరిగింది. దేవునికి సంతోషం కలిగించింది. సముద్రంలో ఉన్న ప్రతి జీవికి, ఆకాశంలో ఎగిరే పక్షులు, వాటి పోలికల్లో పిల్లలు పుట్టాయి. వాటికి శ్రేష్టమైనది ఇవ్వాలని దేవుని కోరిక. మళ్ళీ రాత్రి గడిచి తెల్లవారింది. అది 5వ రోజు. దేవుడు అన్ని రకాల జంతువులను చేసి వాటిని చూసి చాలా సంతోషించాడు. అటు తర్వాత ఇప్పుడు మనం మనుషుల్ని చేద్దాం, వారు మనలా ఉంటారు. వారికి చేపలు, పక్షులు అన్నిటి మీద అధికారం ఉంటుంది. అంతేకాక జంతువులన్నిటి మీద, అంటే పెద్ద, చిన్న, సాధు, క్రూర జంతువులు అనే తేడా లేకుండా అన్నిటి మీద వారికి అధికారం ఉంటుంది అన్నాడు. తనలాగే ఉండేటట్లు మనుషుల్ని చేశాడు. స్త్రీ పురుషులుగా చేశాడు. ప్రభు వారిని దీవించి ఇలా అన్నాడు, మీరు అనేక మంది పిల్లల్ని కనండి. వారు భూమి మీద అంతటా జీవిస్తూ దానిని జాగ్రత్తగా చూడాలి. నేను మిమ్మల్ని చేపలు, పక్షులు, అన్ని రకాల జంతువుల మీద అధికారులుగా ఉంచుతున్నాను. మీరు తినడానికి అన్ని రకాల ధాన్యాలు, పళ్ళులు ఇచ్చాను. అలాగే జంతువులకు, పక్షులకు గడ్డి, ఆకులు ఆహారంగా ఉంటాయి అని. అది అలాగే జరిగింది. దేవుడు తాను చేసిన ఇదంతా చూసి చాలా సంతోషించాడు. రాత్రి గడిచి మళ్ళీ తెల్లవారింది. అది 6వ రోజు. ఆ రకంగా ప్రపంచ నిర్మాణం పూర్తయింది. 7వ రోజు వచ్చేసరికి చేయాల్సిందంతా పూర్తి చేసి 7వ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఆ 7వ రోజును దీవించి దాన్ని విశ్రాంతి దినంగా ఏర్పాటు చేశాడు. పిల్లలు, ఇదంతా మీకు అర్థమైందా? భూమి, ఆకాశములు ఎలా ఏర్పడ్డాయని మరొకసారి ఏదోని తోట గురించి మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ పిల్లలు.